మాచర్ల తాడిపత్రిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని కొల్లు రవీంద్ర అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దేశ విదేశాల నుండి ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పల్నాడులో వైసీపీ రౌడీ ముక్కలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోవాలని చెప్పి అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు. ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాజక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచి కాదు, దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని, అదే కాకుండా ఒక్కొక్కరు 5 గంటలు 6 గంటలు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం జరిగింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు, పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, దాడులు, పెట్రోల్ పోసుకుని నడుస్తామంటే పోలీసులు పట్టించుకోరు. అసలు పోలింగ్ బూతుల దగ్గర పోలీసులు బందోబస్తు కూడా లేకుండా, పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు బూతుల్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే పల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతా ఉన్నాయి. అదేవిధంగా తాడిపత్రి కానీ మరి సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉండదో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి. ఒకప్పుడు అల్లర్లంటే బీహార్, యూపీ గుర్తు